బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇండియాలో కలుస్తామంటూ మైనార్టీలు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ చతోగ్రామ్లో మైనార్టీలు ఒక భారీ ఆందోళనలకు తెరతీశారు. మైనార్టీ హిందువులు బుద్ధిస్టులపై ఇస్లామిక్ గ్రూపుల దాడులు పెరిగాయని, మైనార్టీలను చంపుతున్నారని, అత్యాచారాలు చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇండియా మాత్రమే తమకు రక్షణ ఇస్తుందంటూ భారీ ఆందోళన చేస్తున్నారు. ఆందోళన వెనక మరోవైపు భారత్ ఉందంటూ బంగ్లా ఆరోపణలు చేస్తుంది. నిరసనకారులకు ఆయుధాలు భారత్ నుంచి వస్తున్నాయంటూ కూడా బంగ్లాదేశ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇవి అబద్ధాలని మనందరికీ తెలుసు. భారతదేశం ఏ దేశానికి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూస్లోనూ జోక్యం చేసుకోదు. ఏ దేశాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ, లేదంటే అక్కడేదో ఒక అస్థిరత, ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయాలని కానీ ఎప్పుడు ట్రై చేయదు. చరిత్రలో ఎప్పుడు జరగలేదు, జరగదు, ఇప్పుడు జరగట్లేదు కూడా. సో ఇది ఖచ్చితంగా అబద్ధం అని మనకు తెలుసు. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎన్నెన్ని అకృత్యాలు జరిగాయో మనకు తెలియదు కాదు, ఎన్నెన్ని దాడులు జరిగాయో మనకు తెలియదు కాదు. హిందువుల ఇళ్లలోకి చొరబడి దాడులు చేసి, వాళ్ళ మహిళల మీద అత్యాచారాలు చేసి, వాళ్ళ ప్రాణాలు తీసి, రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కొట్టి దాడి చేసి ప్రాణాలు తీసినా సరే మాట్లాడే పరిస్థితి లేదు బంగ్లాదేశ్లో. అక్కడున్న గతంలో జరిగినటువంటి ఒక దాడి మనం చూసాం. బంగ్లాదేశ్లో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు, ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటే ఇక ఎవరు అక్కడ రక్షణ ఏముంటుంది? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు లేదంటే మైనారిటీల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది కాదు, దిగజారిపోయింది. పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి బుద్ధిస్టులైనా సరే, ముఖ్యంగా హిందువులైనా సరే విపరీతమైనటువంటి విచక్షణ ఎదుర్కొంటున్నారు. అక్కడ మైనార్టీలుగా ఉన్న వాళ్ళకి భారతదేశంలో మైనార్టీలకు ఉన్నట్లు ప్రత్యేకంగా ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, రిజర్వేషన్స్ లేవు, ఉద్యోగాలకు సంబంధించి ప్రయారిటీ లేదు. వీటన్నిటికి తోడు విపరీతమైనటువంటి విచక్షణ, విపరీతమైనటువంటి వాళ్ళ మీద దాడులు, విపరీతమైనటువంటి విద్వేషం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇక చివరికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు, హిందువులు ముఖ్యంగా ఆందోళన చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇదిగో స్క్రీన్లో మనం చూడొచ్చు. బంగ్లాదేశ్లో ఆ పర్టికులర్ పార్ట్లో ఉండేటువంటి ముఖ్యంగా ఈ మైనార్టీలు, హిందువులందరూ భారతదేశంలో కలుస్తామంటూ ఆందోళన చేస్తున్నారు. స్క్రీన్లో మనం చూస్తున్నాం. రోడ్ల మీదకి వచ్చి మేము ఇండియా వెళ్ళిపోతాం, మమ్మల్ని ఇండియా పంపించేయండి, మాకు ఇక్కడ రక్షణ లేదు అని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి విందాం, వాళ్ళ మాటల్లోనే విందాం. ডক্টর মোহাম্মদ ইউনিসের উদ্দেশ্যে এখান থেকে আমরা আওয়াজ তুলছি যে যতক্ষণ অব্দি পার্বত্য চট্টগ্রাম ভারতের অন্তর্ভুক্ত না হয় ততক্ষণ অব্দি সেনাবাহিনী পার্বত্য অঞ্চল থেকে প্রত্যাহার করতে হবে। 3 নম্বর, যতক্ষণ অব্দি পার্বত্য চট্টগ্রাম ভারতের অবিচ্ছেদ্য অংশ কিংবা ভারতের অন্তর্ভুক্ত হচ্ছে না ততক্ষণ অব্দি সেখানে সেনা শাসন এবং গণহত্যা বন্ধ করতে হবে, নাহলে এই আন্দোলন আমাদের জারি থাকবে। আর সেখানে যারা আমাদের ভাই বোন, আমাদের জাতি ভাই, বাংলাদেশ পার্বত্য চট্টগ্রাম, খাগড়াছড়ি, দিঘিনালা, পানছড়ি পার্বত্য এলাকাতে যত সংখ্যক আমাদের ভাই বন্ধু রয়েছে, আমি ওদের উদ্দেশ্যে আওয়াজ তুলছি এখানে আমাদের আজকের এই পেচারতল থেকে আগামী দিন আপনারা যদি খণ্ডিত না হয়ে একত্র হয়ে যদি আপনারা কাজ করেন তাহলে আমরা আপনাদের পিছনে আসি। যদি আপনার వీధుల్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులు అందరూ, మైనారిటీస్ వీధుల్లోకి వచ్చి మమ్మల్ని మేము ఉండాలనుకోవట్లేదు, ఈ అకృత్యాలను మేము భరించలేము అని ఆందోళన చేయడం, ఇండియా లాంటి సేఫెస్ట్ కంట్రీగా
బంగ్లాదేశ్ ఉండలేదు అంటూ చెప్తున్నటువంటి మాటలు మనం వింటున్నాం. మమ్మల్ని భారత్ పంపించేయండి, మాకు భారత్ లాంటి దేశం కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది కేవలం బంగ్లాదేశ్లో పరిస్థితి మాత్రమే కాదు. పిఓకేలో నిన్న మనం చూసాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాక్ ఆధీనంలో ఉన్నటువంటి భారత భూభాగంలో, పాక్ బలగాలు మోహరించున్నటువంటి భారత భూభాగంలో అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మేము భారత్లో కలిసిపోతాం, మాకు భారతదేశమే కావాలి, మాకు ఇక్కడ రక్షణ లేదు, మా ప్రాణాలకు రక్షణ లేదు, మా ఆస్తులకు రక్షణ లేదు, మాకు ఇక్కడ మనశ్శాంతి లేదు, మాకొద్దు పాకిస్తాన్, మమ్మల్ని భారత్లో కలవనివ్వండి, మేము భారత్లోనే కలిసిపోతాం అని అడుగుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో అదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కేవలం ఓన్లీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి కూడా ఇదే. పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనారిటీలు కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏదైతే మైనారిటీలు కోరుకుంటున్నారో, బంగ్లాదేశ్లో ఏదైతే హిందువులు కోరుకుంటున్నారో అదే కోరుకుంటున్నారు. దే వాంట్ టు కమ్ టు ఇండియా, దే వాంట్ ఇండియన్ సిటిజన్షిప్. భారతదేశం లాంటి సురక్షితమైన దేశం వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు. భారతదేశంలో ఉన్న హక్కులు వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు. భారతదేశంలో ఉన్న అవకాశాలు అన్నిటికంటే మించి భారతదేశంలో ఉన్న శాంతి వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు. అటు బంగ్లాదేశ్లో అయినా, పాకిస్తాన్లో అయినా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అయినా సరే, అక్కడున్న మైనారిటీలు ఎవరూ కూడా ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాలంటే పాకిస్తాన్ పౌరులు సైతం చాలామంది ఈ మధ్య కాలంలో మాకు భారతదేశం లాంటి ప్రభుత్వాలు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ పార్టీస్, అది గతంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి బీజేపీ అని నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఇంటర్నల్గా పార్టీల మధ్యలో ఏదైనా విభేదాలు ఉండొచ్చేమో, కానీ అల్టిమేట్గా వీఆర్ ఇండియన్ గవర్నమెంట్స్, ఇండియన్ పార్టీస్, మనకంటూ ఒక లిమిటేషన్స్ ఉన్నాయి చాలా విషయాల్లో. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. పక్క దేశం ఇంత బాగుపడుతుంటే, పక్క దేశంలో ఇన్ని ఉద్యోగాలు వస్తుంటే, పక్క దేశంలో అంత మంచిగా ప్రజలు బ్రతుకుతుంటే ఏంటి మనకు బతుకులు అని వాళ్ళు అడుగుతున్నారు అక్కడ నాయకుల్ని. ఇంకెన్ని రోజులు భారతదేశాన్ని శత్రువుగా చూపిస్తారు, ఇంకెన్ని రోజులు భారతీయుల మీద యుద్ధాలు చేస్తున్నామంటూ డబ్బులు తగలేస్తారు, ఇంకెన్ని రోజులు మా ప్రాణాలు పోవాలి, ఇంకెన్ని రోజులు మా మహిళల మానాలు పోవాలి అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దే ఆర్ నో మోర్ రెడీ టు టాలరేట్. వాళ్ళు ఇక భరించడానికి సిద్ధంగా లేరు, తెగిస్తున్నారు, ఎంతకైనా సిద్ధం అంటున్నారు. పాకిస్తాన్లో అతి త్వరలో అంతర్యుద్ధం ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింపుల్, మొన్న మనం నేపాల్లో చూసాం. అలాంటి పరిస్థితులు రేపో మాపో పాకిస్తాన్లో వస్తాయి, రేపో మాపో బంగ్లాదేశ్లో వస్తాయి. పీవేకోలో ఆల్రెడీ వచ్చింది. నాయకులు తమ స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ, డబ్బులు తింటూ, దోచుకుంటూ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే, ప్రజలు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే, కుటుంబాలు రోడ్లు పడుతుంటే, వైద్యం లేక ప్రాణాలు పోతుంటే, ప్రజల ప్రాణాలు, మైనారిటీలకు రక్షణ లేకపోతే నాయకులు మాత్రం కోట్లు దండుకొని విలాసాలు చేసుకుంటూ, దేశాల వెంట తిరుగుతూ, వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకుంటూ అక్కడ ఎంజాయ్ చేస్తుంటే నేపాల్ లాంటి పరిస్థితులే వస్తాయి. పాకిస్తాన్లో అదే పరిస్థితి కనిపిస్తోంది, బంగ్లాదేశ్లో అదే పరిస్థితి కనిపిస్తోంది, పీఓకేలో అదే పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళందరూ కామన్గా అడిగేది ఒక్కటే, భారతదేశం లాంటి దేశం మాకు కావాలి, మమ్మల్ని లేదంటే భారతదేశానికి పంపించేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఏ హక్కు ఉంది భారతదేశం మీద విమర్శలు చేయడానికి పాకిస్తాన్ నాయకులకైనా సరే? ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్స్ పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్తే చెప్పులతో కొట్టడానికి రెడీ అయ్యారు వాళ్ళని. ఆట ఓడిపోయినందుకు కాదు అది. ఇక్కడికి వచ్చి పిచ్చి పనులు చేసి క్రికెట్ ఆడడానికి వచ్చి
పిచ్చి పనులు చేసి పిచ్చి వాగుడు వాగి వాళ్ళ పరువు తీసినందుకు, భారతీయుల్ని రెచ్చగొట్టినందుకు పాకిస్తాన్లో ఉన్నటువంటి అభిమానులు వాళ్ళని అక్కడ కొట్టడానికి రెడీ అవుతున్నారు. బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం ఎలాంటి నిరసనలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా పరిస్థితి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, మొన్న మధ్య శ్రీలంకలో. భారతదేశంలో ఉన్న సుస్థిరత ఇంకెక్కడా లేదు. భారతదేశం లాంటి దేశం వాళ్ళకి కావాలంటున్నారు, ఇక్కడ లాంటి చట్టాలు కావాలంటున్నారు, ఇక్కడ లాంటి ప్రభుత్వాలు కావాలంటున్నారు, ఇక్కడ లాంటి నాయకులు కావాలంటున్నారు, ఇక్కడ లాంటి స్వేచ్ఛ శాంతి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అదిగో పీఓకేలో మనం ఆందోళన చూస్తున్నాం. మాకు పీఓకే పాకిస్తాన్ ఆర్మీ వద్దు, పాకిస్తాన్ ప్రభుత్వాలు వద్దు, మాకు ఇండియన్ గవర్నమెంట్స్ లాంటి గవర్నమెంట్స్ కావాలి, మమ్మల్ని ఇండియాలో కలవనివ్వండి అంటూ. మరోవైపు బంగ్లాదేశ్లో ఆందోళన మనం చూస్తున్నాం. రెండు చోట్ల ఒకటే ప్రాబ్లం, హిందువులకు రక్షణ లేకపోవడం, మైనార్టీల మీద దాడులు. సో ఈ అంశాలకు సంబంధించి అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. అటు బంగ్లాదేశ్లోను, పీఓకేలోను, పాకిస్తాన్లో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఏమర్థం అవుతుంది మీకు? ఇండియాని మించిన సేఫెస్ట్ కంట్రీ ఇంకోటి ఉందా? ముఖ్యంగా హిందువులకి బయట దేశాల్లో రక్షణ తక్కువైందనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? మైనారిటీలుగా హిందువులు ఉన్న చోట హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకు ఇవి నిదర్శనాలు కాదా? హిందువుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయనడానికి ఇవి నిదర్శనాలు కాదా? ఖచ్చితంగా అతి త్వరలో పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధం రాబోతుంది. బంగ్లాదేశ్లో హిందువుల నుంచి వస్తున్నటువంటి, మైనారిటీల నుంచి వస్తున్నటువంటి ఆందోళన చూస్తున్నాం. పీఓకే అతి త్వరలో భారతదేశంలో కలవడానికి సిద్ధమవుతుంది. అక్కడ వ్యవస్థలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా కూడా భారత్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. మనకున్నదాన్ని మనం జాగ్రత్త చేసుకునే ప్రయత్నమే తప్ప ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చేద్దాం, వాళ్ళని దోచుకుందాం, వాళ్ళని కూడా మనలో కలుపుకుందాం అన్న ఆలోచన భారతదేశానికి లేదు. సో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. Salah